హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడలండి. ఈ వడల్ని పప్పులు నానబెట్టకుండా, పిండి రుబ్బకుండా చాలా సింపుల్గా తయారు చేసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్ళి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వడల కోసమని ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని వీలైనంత మెత్తగా బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో 1/3 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. సరిపడినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని వేడవనివ్వాలి. వాటర్ వేడయ్యాక మిక్సీ వేసుకున్న రవ్వను వేసుకొని కలుపుకోవాలి. రవ్వని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. రవ్వ దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉంచాలి. 1 నిమిషం తర్వాత రవ్వ ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. రవ్వని ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత బాగా వస్తాయండి. రవ్వని సరిగ్గా కలుపుకోకపోతే ఆయిల్లో వేసిన వెంటనే వడలు విడిపోతాయి. రవ్వని 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అల్లం తరుగు, 1/2 కప్పు పెరుగును వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వడ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వడల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టి వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ కాగిన తర్వాత వడల్ని వేసుకొని వెంటనే తిప్పేయకండి. వడల్ని కొంచెం కాలిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి వడలు పర్ఫెక్ట్గా రావాలనుకుంటే రవ్వ చల్లారిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా వేడిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వడల్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే తిప్పేయకండి. రవ్వని సరిగ్గా కలపకపోయినా ఆయిల్ అనేది కాగకుండా వేసినా కానీ వడల్ని వెంటనే తిప్పేసినా కానీ వడలు విడిపోతాయండి. ఆయిల్ మొత్తం పాడైపోతుంది. చూసారు కదండి, మంచి కలర్తో వడలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇదే విధంగా మిగిలిన వడలను కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ వడలు పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదండి వడల రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వడల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.